భోగాపురం విమానాశ్రయంలో కలిసే మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. విశాఖలోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. VMRDA చేపట్టిన 8 MIG ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతుల త్వరగా పూర్తి చేయాలన్నారు. కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలసల వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. జూన్ నెలాఖరులోగా టిక్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ను నిర్దేశించి గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. డిస్కస్ చేసి వీలైనంతగా అవి 6 months లోపల భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ 7 రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 MIG ప్రాజెక్టులు ఈరోజు VMRDA యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే December 15th, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి January, కొన్ని February, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు.